ఎత్తిపోతే ఉల్లిపాయలు ఇందాక చెప్తున్నారు 140, 180 ఇలా మాట్లాడుతుంటే నేను ఈరోజు ఏం కోరుకుంటున్నానంటే జగన్ రెడ్డి గారికి కూడా 25 రూపాయలు కిలోకి ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి. దానికి జగన్ అన్న ఉల్లిపాయ పథకం పెట్టుకోండి, సంతోషం మాకు. ఓట్లు సంపాదించండి. మీరు 5 కాదు 30 సంవత్సరాలు పరిపాలించిన సంతోషం మాకు. మేము ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి మేము ప్రజల పక్కన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం. కనీసం ప్రజలకి ఏదైనా మేలు చేయండి. కనుక 150 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, మీరు పిచ్చి మాటలు మానేసి, పిచ్చి తిట్లు మానేసి రైతులకి పనికొచ్చేది మాట్లాడటం నేర్చు. పనికొచ్చేది మాట్లాడాలి. మీరు పనికి మాలిన మాటలు మానేసేయండి. మీరు వక్రీకరించడం మానేయండి. మీరు కనుక వచ్చే 3 రోజుల్లో కనుక మీరు గోదావరి జిల్లా రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా రైతులకు కానీ మీరు అండగా నిలబడే ప్రకటనలు చేయకపోతే, వెంటనే డబ్బులు రిలీజ్ చేయకపోతే మేము ఖచ్చితంగా దీని భారీ ఎత్తున మేము తీసుకున్న మనకి జనసేన పార్టీ చాలా బలమైన కార్యక్రమం తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. రాపాక్ గారికి కోరుకుంటా ఉన్నాను, రేపు పొద్దున మీరు అసెంబ్లీకి పోయినప్పుడు జగన్ రెడ్డి గారిని ఒకటి అడగండి, మా రైతుల ధాన్యం ఎక్కడ ఉందని కనుక్కోమని చెప్పండి. పొలాల నుంచి తీసేశారు, పంట తీసేశారు, అక్కడి నుంచి మిల్లర్ల దగ్గర ఉందా? దారుణం ఏంటంటే ఈ రోజు వరకు మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి రసీదు అన్ని మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది జగన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా వాళ్ళకి బిల్లు కావాలి కదా. మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకుంటే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. రైతు ఇన్ని నెలలు రక్త మాంసాలు దారిపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీకు 1000 కోట్లు ఉండి, జగన్ రెడ్డి గారికి 1000 కోట్లు ఉండి మీ సొంత ఇల్లు మీరు కట్టుకోలేరా? మీరు దానికి కూడా మీ ప్రభుత్వ నిధులు కావాలా మీకు? సరే, మీరు ముఖ్యమంత్రి, మేము కాదంటలేదని, కానీ దానికి మీరు రసీదులు పెట్టారు కదా ప్రభుత్వం. మేము కట్టే శిస్తుల దగ్గర నుంచి మేము కట్టే శిస్తుల మీదే కదా మీరు తీసుకుంది. మీ ఇంటికి మార్చుకున్నది రసీదులు పెట్టారు, తీసుకున్నారు ఇన్ని కోట్లు. కానీ ఈ రోజున రైతు తన పంట పండిస్తే దానికి మీరు రసీదు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది పంట? ఎవరి చేతుల్లో ఉంది? మీరు కూర్చోబెట్టి మీరు 35 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించాలి అంటే ఫస్ట్ ముందుగా రైతుని భరోసా ఇవ్వండి. రైతుని బతికించండి, రైతుకి అండగా నిలబడండి. పాదయాత్రలు చేసి బుగ్గలు మిరితే రైతు కడుపు నిండదు, కౌగిలించుకుంటే కడుపు నిండదు. మీరు కూర్చోబెట్టి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వండి. లాభసాటి ధర కాకపోతే కనీసం ప్రస్తుతానికి గిట్టుబాటు ధరన్నా ఇవ్వండి. లేకపోతే అంతేగాని కూర్చొని మీ కౌగిలింతలు, మీ ముద్దులు మటుకు రైతులు కడుపులు నిండవు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. దీనిని వైసీపీ